ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. చూడండి, మనము 19వ కీర్తనలో ధ్యానిస్తూ ఉన్నాము. ఈ కీర్తనలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 9వ వచనం ఒకసారి చదివితే, యెహోవా యెహోవా యందైన భయము పవిత్రమైనది. హల్లెలూయా. ఆయన యందు భయం ఎలాగుండాలంట? పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. భయము, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు జీవించాలి. అది ఎలాంటిదంట? నిత్యము. ఎలాంటిది ఆ భయము? పవిత్రమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి. ఎందుకు అని అంటే, ఆయన రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి ఉన్నావు. నీ భయము, చూడండి, కొంతమంది మనములో చూడండి, ఒక భార్య ఎలాగ నటిస్తుంది, భర్త వస్తున్నాడు అంటే భయపడినట్టు నటిస్తుంది. ఒక స్టూడెంట్ టీచర్ వస్తున్నాడు అంటే నటిస్తూ ఉంటారు. అలా కాదు, అది ఆత్మ సంబంధమైన భయముగా ఉండాలి. అమ్మో, నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, కానీ ఆయన నన్ను చూస్తూ ఉంటాడు. ఆయన కనులు ఎప్పుడు నన్ను సంచారం చేస్తూ ఉంటాయి. నా హృదయమును పరిశీలిస్తూ ఉంటాడు, నా హృదయమును పరిశోధిస్తూ ఉంటాడు. కాబట్టి నా జీవితంలో నేను ఎలాగుండాలంటే, చాలా జాగ్రత్తమైన జీవితమును నేను గడపాలని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఎలాగుండాలని అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నీ భయము పవిత్రమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అది నిత్యము, ఆ భయము నిత్యము నిలుస్తుంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. హల్లెలూయా. యెహోవా న్యాయ విధులు ఎలాంటిమైనవి? సత్యమైనవి. అవి చూడండి, అవి కేవలము న్యాయమైనవే. ఎప్పుడు కూడా దేవుడు న్యాయమైన తీర్పునే తీరుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు, న్యాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా. నిన్ను అన్యాయంగా చేసే దేవుడు మాత్రము కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆయన నీ కొరకు ఆయన ప్రాణంను పెట్టిన దేవుడు. హల్లెలూయా. నీ కొరకు ఆయన విమోచకుడుగా సిలువలో మరణించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మరణించి ఈరోజు సిలువలో ఆయన మరణించి ఈరోజు పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని 1000 దూతలతో స్తుతిగానాలు చేయించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన న్యాయ విధులు ఎప్పుడైనా సత్యమైనవే. ఎప్పుడు మనం చూడండి, ఆది నుంచి తీసుకున్న అంతం వరకు, ప్రకటన గ్రంథం వరకు ఆయన న్యాయమైనట్టుగా, ఆయన న్యాయ విధులు, సత్యమైన మాటలు ఎప్పుడు కూడా సత్యమైనట్టువే. ఇందులో ఎలాంటి అబద్ధం అనేది ఉండదు. హల్లెలూయా. ఆయన తీర్పు ఎప్పుడు కూడా సత్యముగానే తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, అవి బంగారము కంటే విస్తారమైన మేలిం, బంగారము కంటే కోరదగినవి. హల్లెలూయా. చూడండి, అవి బంగారము కంటేను మేలు, విస్తార బంగారం కంటే కూడా అవి మేలైనటివి. ఈ రోజుల్లో మనము చూడండి, బంగారము, వజ్ర వైడూర్యాలు ఈ సృష్టిలో అన్నిటికన్నా ఆస్తులు, అంతస్తులు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన మాటలు ఎలాంటివంటే బంగారం కంటే, ఆయన న్యాయ విధులు ఎలాంటివి, ఆయన మాటలు ఎలాంటివి, ఆయన సత్యం ఎలాంటిదంటే, ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా మన జీవితాల్లో చూడండి, బంగారం కంటే మేలు, బంగారం కంటే కూడా ఆయన మాట అంటే విలువైనది. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు అలాంటివి. ఈరోజు చూడండి, ఈ లోకంలో విలువైనది అంటూ ఏమి లేదు. ఈ లోకంలో జీవించాలంటే ఆస్తులు, అంతస్తులు, బంగారాలు, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కావాలి. కానీ మనకు, మన ఆత్మకు రక్షణ కావాలనంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన ప్రేమను నువ్వు పొందుకోవాలి. ఆయనే నీతిమంతుడని నువ్వు తెలుసుకోవాలి. ఆయన ధర్మశాస్త్రం యథార్థమైనదని తెలుసుకోవాలి. హల్లెలూయా. అదే విధముగా ఆయన న్యాయ విధులు, అదే విధముగా ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రము ఎలాంటిదో కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడండి, తేనె కంటేను, జుంటిదార తేర్ల కంటేను మధురమైనది. హల్లెలూయా. ఆయన మాట అలాంటిది, ఆయన శాసనం అలాంటిది, ఆయన న్యాయ విధులు అలాంటివి. ఎలాంటిదంటే తేనె కంటేను, జుంటిదార తేనెల కంటే కూడా మధురమైనటివి. అవి నీ జీవితమును సరిచేస్తుంది ఆయన మాట. హల్లెలూయా. నిన్ను బాగు చేస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను పాపము నుంచి ప్రత్యేకపరుస్తుంది, నీకు జీవమునిస్తుంది, జీవితమునిస్తుంది, నిత్య జీవమునిస్తుంది. దేవుని మాటలు అంత గొప్పవి. హల్లెలూయా. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, తేనె కంటేను, జుంటిదారాల తేనె కంటేను ఎలాంటివంటే మధురమైనటివి. ఈ మధురమైన మాట నీ జీవితంలో, నీలో మధురము లేదు, నీ హృదయమును దేవుడు మధురముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నీ చేదు కలిగిన హృదయమును దేవుడు ఈరోజు జుంటిదార తేనెల కంటే కూడా మధురముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు
నువ్వు ఈరోజు దేవుని తెలుసుకుంటే, యేసు క్రీస్తు నిజమైన రక్షకుడని తెలుసుకుంటే, నీ జీవితం ఈరోజు మధురముగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. నీ జీవితమును జుంటిదారుల తేనెల కంటే కూడా నిన్ను మధురముగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. ఈ పాపమైన హృదయము, ఈ అపవిత్రమైన హృదయమును దేవుడు తన రక్తం ద్వారా కడిగి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నిత్య జీవం నుంచి నిన్ను పరలోక రాజ్యములు చేర్చాలన్నది ఆయన ఆశ. అయితే నువ్వు ఆయన సన్నిధానంలోకి వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించి ముందుకు తీసుకెళ్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక.